మేలు తల్లి కూడా చేయదు. కొన్ని శతాబ్దాలుగా ఈ ఉల్లిగడ్డలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఉల్లిపాయలో ఘాటైన వాసనే కాదు, శక్తివంతమైన ఆహార విలువలు కూడా ఎన్నో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా? ఉల్లిపాయ గుజ్జును మరియు చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజు 2-3 సార్లు తింటూ ఉంటే నీళ్ల విరోచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి. ఉల్లిపాయ ముక్కలను సన్నగా కోసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది. పచ్చి ఉల్లిపాయలను ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే మహిళల్లో వచ్చే ఋతుస్రావ సమస్య తగ్గిపోతుంది. అంతేకాక పురుషులకి వీర్య కణాల సమస్య పోతుంది. పడక గదిలో జోష్ వస్తుంది. ఉల్లిపాయ గుజ్జులో 3 టేబుల్ స్పూన్ల వెనిగర్ను కలిపి తింటూ ఉంటే జీర్ణాశయ సంబంధ సమస్యలు తగ్గిపోయి ఆ వ్యవస్థలో పటిష్టమవుతాయి. పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల బీపీ, గుండెపోటు, ఆస్మా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు రావు. కాలిన గాయాలపై పచ్చి ఉల్లిపాయతో మర్దన చేయండి. దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట, నొప్పి తగ్గిపోతాయి. అంతేకాదు ఇన్ఫెక్షన్లు కూడా రావు. గుండె జబ్బులతోనూ బీపీతోనూ బాధపడేవాళ్లు రోజు 100 గ్రాముల ఉల్లిని తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకుంటే ఊడిపోయిన జుట్టు మళ్లీ పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే గుండె లోపల లేదా కార్డియోవాస్కులర్ వ్యాధులు దారితీయవచ్చు. రక్తం గడ్డకట్టకుండా రక్తనాళాల నుండి ఎర్ర రక్త కణాలను నిరోధిస్తుంది. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.